ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం అయినటువంటి లక్సెంబర్గ్ 2020 కోవిడ్ సమయంలో ఉచిత ప్రజా రవాణాను ప్రవేశపెట్టింది. అంటే ఎటువంటి ఛార్జీలు లేకుండానే మనం ప్రభుత్వం యొక్క వాహనంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇది ప్రవేశపెట్టిన 3 సంవత్సరాలకు అంటే 2023లో ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. లక్సెంబర్గ్ ఉచిత రవాణాను ఎందుకు ప్రవేశపెట్టిందంటే దేశంలోని కార్ల సమస్యను అరికట్టేందుకు ఈ పథకం పాక్షికంగా ప్రవేశపెట్టబడింది. ప్రతి 1000 మందిలో 696 మంది కార్లను ఉపయోగిస్తున్నారు. దీని వలన దేశంలో ట్రాఫిక్ సమస్య అలాగే వాతావరణంలో అధిక స్థాయిలో కాలుష్యం జరగవచ్చని ముందే ఊహించి అలాంటి సమస్య రానివ్వకూడదని ఉచిత రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని వలన ప్రజలు తమ సొంత వాహనాలు లేదా ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ వాహనాలనే ఉపయోగిస్తారు. దీని వలన వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అలాగే వాహనాల యాక్సిడెంట్ల శాతాన్ని కూడా తగ్గించవచ్చని అక్కడి ప్రభుత్వం ఈ ఉచిత రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయినా కూడా కార్లు రోడ్లను శాసిస్తున్నాయని అలాగే ప్రజా రవాణాకు ప్రజలను ఆకర్షించడం చాలా క్లిష్టంగా ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.